హాయ్ హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సిఓ పార్ట్ 14. ఇక కథలోకి వెళ్తే, ఈ మధ్య కోతి వేషాలు బాగా ఎక్కువయ్యాయి అని అంటూ రీతు చెవిని మెలిపెడుతుంది. అప్పుడు రీతు, అబ్బా వరు, నొప్పి, ప్లీజ్ సారీ, వదులువరు అని అంటుంది. అప్పుడు వర్ష, "హ్మ్, ఇలాంటి వేషాలు ఇంకొకసారి వెయ్యకుండా ఇలా తిన్నగా దారిలో ఉండు" అని చెప్తుంది. అప్పుడు రీతు, "సరే సరే, నువ్వు చెప్పినట్లు ఇప్పట్నుంచి బుద్ధిగా ఉంటాను. ప్లీజ్ వరు, వదలవా నా చెవిని" అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్తుంది. అప్పుడు వర్ష కూడా సరే అని చెప్పి ఇక రీతు చెవిని వదిలేస్తుంది. అలా రీతు చెవిని వదిలేయగానే ఇక అక్కడి నుంచి పరిగెత్తుతుంది. అప్పుడు వర్ష, ఏ రీతు, ఆగవే, పడిపోతావు, అలా పరిగెడుతున్నావు. "హ్మ్, నీకిప్పుడే చెప్పాగా ఈ కోతి వేషాలే తగ్గించుకోమని, ఎంత చెప్పినా వినదు ఇది" అని అనుకుంటూ వర్ష కూడా అక్కడి నుండి వెళ్తుంది. అలా ముందుగా రీతు హాస్టల్కి చేరుకుంటుంది. అక్కడ వాచ్మన్, ఏంటమ్మా అలా పరిగెడుతూ వస్తున్నావు, ఎవరైనా తరుముతున్నారా, లేకపోతే కుక్కలేమైనా వెంబట పడ్డాయా అని అడుగుతాడు. అప్పుడు రీతు, ఉహు, కాదు బాబాయ్, జాగింగ్ చేస్తున్నాను, అయినా నన్ను ఎవరైనా తరిమేంత ధైర్యం ఉందా అని చెప్తుంది. అప్పుడు ఆ వాచ్మన్, ఓ అవునా, నేనింకా ఎవరన్నా తరుముతున్నారేమో అనుకున్నా. అయినా జాగింగ్ మార్నింగ్ చేస్తారుగా, లేకపోతే ఈవినింగ్ చేస్తారు, ఇలా ఎట్లాగాని టైంలో చేయడమేంటి అని అడుగుతాడు. అప్పుడు రీతు, అవును, జాగింగే బాబాయ్, పొద్దున ఎగ్జామ్కి వెళ్ళాను బాబాయ్, అందుకే ఇప్పుడు చేస్తున్నా. అయినా నన్నెవరు తరుముతారు బాబాయ్, ఈ రీతునే తరిమేంత ధైర్యం ఉందా వాళ్ళకి, ఈ రీతుతో పెట్టుకుంటే నా చేతిలో వాళ్ళకిక ఇత్తడే అని చెప్తూ, సరే బాబాయ్, నీతో తర్వాత మాట్లాడతాను, నేనిక లోపలికి వెళ్తాను అని చెప్పి ఇక లోపలికి వెళ్తుంది. అలా రీతు వర్ష రూమ్కి వచ్చి, హమ్మయ్య, అర్జెంటుగా ముందుగా ఈ పార్సల్ ఓపెన్ చేయాలి, లేకపోతే నా కడుపు అస్సలాగదు, ఎప్పుడెప్పుడు తిందామని ఆత్రంగా నా బుజ్జి పొట్ట చూస్తుంది అని అనుకుంటూ ఇక పార్సల్ ఓపెన్ చేస్తుంది. ఇక వర్ష కూడా హాస్టల్ దగ్గరికి వస్తుంది. అలా గేట్ దగ్గర ఉన్న వాచ్మ్యాన్ని చూసి, బావున్నారా బాబాయ్, ఊరికి వెళ్ళారంటగా, అక్కడంతా క్షేమమేనా, ఇంతకీ అంత సడన్గా ఊరికి వెళ్ళారేంటి అని అడుగుతుంది. అప్పుడు ఆ వాచ్మ్యాన్, ఆ బావున్నానమ్మా, అవునమ్మా, అర్జెంటుగా ఊరికి వెళ్ళాల్సుండే అమ్మా, మా ఇంటి దానికి ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చిందమ్మా, సరేలే, వచ్చి చాలా రోజులైందిగా, మా ఇంటిది నా మీద బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకుందేమో అని ఒకరోజు వెళ్ళి చూసొద్దామని వెళ్ళానమ్మా, కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసిందమ్మా, మా ఇంటిది నా మీద బెంగ పెట్టుకొని నిజంగానే చాలా జ్వరం తెచ్చుకుంది. ఇక దాన్ని అలా చూశాక భయమేసి హాస్పిటల్కి వెళ్ళామమ్మా, అందుకే ఈ 3 రోజులు డ్యూటీకి రాలేదు అని చెప్తాడు. అప్పుడు వర్ష, అవునా బాబాయ్, ఇప్పుడు పిన్నికి బానే ఉందిగా, తనకి తోడుగా ఎవరన్నా ఉన్నారా, పోనీ తనకి తోడుగా ఇంకో 2 రోజులు ఉండి వచ్చి ఉండాల్సింది. అలా అన్న పిన్ని మీ దగ్గర ఉండడంతో మీ మీద ఏ బెంగ పెట్టుకోకుండా ఉండడం వల్ల జ్వరం తొందరగా తగ్గుతుందేనేమో అని అంటుంది. అప్పుడు ఆ వాచ్మన్, ఆ పర్లేదమ్మా, ఇప్పుడు అది బానే ఉంది.
దానికంతా బానే ఉందని తెలుసుకున్న తర్వాతే వచ్చానమ్మా. అయినా ఇవన్నీ మాకు తప్పదు కదమ్మా. కొడుకులేమో మమ్మల్ని వదిలేసి ఎవరి మా నాన్న వాళ్ళు ఉంటున్నారు. రెక్కలొచ్చే వరకే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి రెక్కలొచ్చాయంటే ఇలా ఎవరి మా నాన్న వాళ్ళు ఉంటూ తల్లిదండ్రులని అనాథాశ్రమంలో చేర్పించి అనాథలను చేస్తారు. అలా కాకూడదని వాళ్లకు రెక్కలు వచ్చాయని తెలిసిన తర్వాతే మేము ఇలా ఎవరి మా నాన్న వాళ్ళు ఉంటూ బతుకుతున్నాం తల్లి. అందుకే మా ఇంటిది నా మీద బెంగ పెట్టుకొని ఎలా ఉన్నాను అని జ్వరం తెచ్చుకుంది. ఇప్పుడు మాకంటూ ఉంది మేమిద్దరమే కదమ్మా. నాకు అది దానికి నేను. అయినా ఇంకెంతకాలమమ్మా. ఏదో రోజు అందరం ఆ పైవాడి దగ్గరికి వెళ్ళాల్సిందే కదమ్మా. కాకపోతే ఆ వెళ్ళేంతలోపు మా పిల్లల్ని మళ్ళీ ఒకసారి చూస్తామో లేదో అన్న బెంగే ఎక్కువగా ఉందమ్మా అని చెప్తూ బాధపడతాడు. అప్పుడు వర్ష, బాధపడకండి బాబాయ్. అలా మీరు అస్సలు అనుకోవద్దు. మీకు మేమంతా లేమా? ఉదాహరణకి నన్ను తీసుకోండి. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నని చూసిందే లేదు. ఇక మా అమ్మ సంగతి అంటారా? మా అమ్మ నా గురించి, నా ఫ్యూచర్ గురించి కష్టపడుతూ నన్నిక్కడ ఉంచి చదివిస్తుంది. అంటే మీరన్నట్టు ఇప్పుడు నాకు కూడా మా అమ్మ నాన్నలు నా దగ్గర లేరు కాబట్టి ఇప్పుడు నేను కూడా అనాథనేనా అని అడుగుతుంది. అప్పుడు ఆ వాచ్‌మన్, అయ్యయ్యో అలా అనొద్దమ్మా. మీ అమ్మ నిన్ను కష్టపడి నువ్వు బావుండాలని తనకు ఎంత కష్టమైనా కూడా నిన్నిక్కడ ఉంచి చదివిస్తుంది. మీ నాన్నగారి సంగతి నాకు తెలియదు గానీ మీ అమ్మ మాత్రం చాలా మంచిదమ్మా. అయినా మీ అమ్మ లేకపోతే ఏంటమ్మా, నీకు మేమంతా లేమా? అందరినీ ఎంతో ప్రేమగా పిలుస్తావు. నన్ను బాబాయ్ అని పిలుస్తావు. అలాంటప్పుడు ఈ బాబాయ్ ఉండగా నువ్వెలాగా అనాథవవుతావమ్మా? ఇంకోసారి నువ్వు అలా అనొద్దమ్మా అని చెప్తాడు. అప్పుడు వర్ష, సరే బాబాయ్, మీరన్నట్టు ఇంకోసారి అలా అనను. మీరు కూడా ఇప్పటి నుంచి అలా అనొద్దు. మీకు మేమందరం ఉన్నాం సరేనా అని చెప్తుంది. అప్పుడు ఆ వాచ్‌మన్, సరేనమ్మా, నేను కూడా ఇంకోసారి అలా అనను అని చెప్తాడు. ఇక వర్ష, సరే బాబాయ్, నేను లోపలికి వెళ్తాను అని చెప్పి రూమ్‌కి వస్తుంది. తను వచ్చేలోగా ఇక్కడ రీతు పార్సల్ ఓపెన్ చేసి, ఆహాహా! అబ్బబ్బబ్బా! ఏమి స్మెల్! అదిరిపోయింది. చూస్తుంటే టెంప్టింగ్‌గా ఉంది. ఇక తింటే ఇంకెలా ఉంటుందో అని అనుకుంటూ పానీపూరిని తింటూ ఉంటుంది. అప్పుడు వర్ష, ఒసేయ్, అది కడుపా లేకపోతే ట్యాంకు బండా? అలా తింటున్నావు. ఇప్పుడే కదనే 20 ప్లేట్లు తిన్నావు. మళ్ళీ అంతలోని ఇంకో 20 ప్లేట్లా? అలా తిన్నావంటే చచ్చిపోతావు. కాసేపాగి తినొచ్చుగా అని అంటుంది. అప్పుడు రీతు, అది కాదు వరు, ఇప్పటిదాకా పరిగెత్తుతూ వచ్చాగా, అందువల్ల తిన్నది పొట్టలో తొందరగా కరిగిపోయింది. అందుకే రాగానే ఈ పానీపూరి కూడా నన్ను తిను తిను అని చెప్పడంతో దీనిని ఒక పట్టు పడదామని తింటున్నా అని చెప్తుంది. అప్పుడు వర్ష, ఏంటి పానీపూరి నీతో మాట్లాడిందా? నిన్ను తినమని చెప్పిందా? అది కూడా నన్ను తిను తిను అని. ఏంటే, ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? నా చెవిలో ఏమైనా పూలు కనిపిస్తున్నాయా అని అంటుంది. అప్పుడు రీతు, ఏ మాట కామాట, కత్తిలా ఉన్నావు. అయినా నీ చెవులో ఎందుకు పూలుంటాయి? నీ చెవులేమన్నా పూల తోటనా? లేకపోతే పూల చెట్టా నీ చెవులో పూలుండడానికి అని అంటుంది. అప్పుడు వర్ష, నీ
ఇవే తగ్గించుకుంటే మంచిది. లేకపోతే ఏంటే, ఇప్పుడే కదా తింది, మళ్ళీ అంతలోనే తింటే డైజెషన్ అవ్వదు. ఎందుకు తలనొప్పి చెప్పు. అందుకే కాసేపు అయ్యాక మళ్ళీ తిందువు అని చెప్తుంది. అప్పుడు రీతు వర్ష చెప్పింది ఏం వినకుండా తింటూ ఉంటుంది. అప్పుడు వర్ష ఇది మారదు అని తల కొట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇక రీతు ఆ రోజు వర్షతో సాయంత్రం వరకు ఉండి ఇక ఇంటికి వెళ్తుంది. ఇదంతా కూడా ప్రస్తుతంలో గుర్తుకు చేసుకుంటున్న వర్షను మంజు పిలుస్తుంది. వర్ష, ఏ వర్ష, ఏమంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు వర్ష, హా, ఏమీ లేదు, ఏదో అలా ఆలోచిస్తూ ఉండిపోయా, చెప్పు ఏంటి అని అంటుంది. అప్పుడు మంజు, అవునా, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు, విశ్వ సార్ గురించా అని అడుగుతుంది. అప్పుడు వర్ష, లేదు, నేను సార్ గురించి ఎందుకు ఆలోచిస్తాను, ఏదో అలా ఆలోచిస్తూ ఉండిపోయా, అంతేకాని సార్ గురించి ఏమీ కాదు అని చెప్తుంది. అప్పుడు మంజు, అవునా, నేనింకా విశ్వ సార్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావేమో అనుకున్నా. అది సరే గాని ఒకటి అడుగుతా, నిజం చెప్తావా వర్ష అని అంటుంది. అప్పుడు వర్ష, ఏ, ఎందుకలా అంటున్నావు, నీకెప్పుడైనా అబద్ధం చెప్పానా, అదేంటి మరి కొత్తగా అడుగుతున్నావు అని అంటుంది. అప్పుడు మంజు తన మనసులో, నాకెందుకో విశ్వసార్కి వర్షకి ఏదో సంబంధం ఉంది, లేకపోతే వీళ్ళిద్దరికీ ముందే తెలుసుండాలి అని ఎందుకో గట్టిగా అనిపిస్తుంది. ఎంతకైనా మంచిది, ఒకసారి తెలుసుకుంటే సరిపోతుందిగా అని అనుకొని, హా, లేదనుకో, కానీ ఎందుకో నేను అడిగిన దానికి నిజం చెప్తావో లేదో అని అలా అన్నాను, అంతే, అంతకి మించి ఇక దీని గురించి అనలేదు. సరే, ఇప్పుడు నేను అడిగిన దానికి నిజం చెప్పు అని అంటుంది. అప్పుడు వర్ష, అదేంటి కొత్తగా అడుగుతున్నావు మళ్ళీ, అయినా దేని గురించి అడగాలనుకుంటున్నావు అని అంటుంది. అప్పుడు మంజు, అదే, నీకు ఇంతకుముందు పాస్ట్లో ఒక లవ్ ఉందని చెప్పావుగా. హా, అవును, ఇప్పుడు అదెందుకు, అదే, నీ పాస్ట్ లవ్ గురించి నాకు పూర్తిగా చెప్పావు కానీ ఆ పర్సన్ని మాత్రం నేను చూడలేదు కదా, అందుకే. హా, అందుకే ఏమీ లేదు వర్ష, ఆ పర్సన్ ఫోటోని ఒకసారి నాకు చూపించవా ప్లీజ్ అని అడుగుతుంది. అప్పుడు వర్ష, ఇప్పుడు అతని ఫోటో ఎందుకు, అయినా అతన్ని చూసి నువ్వు చేసేదేముంది అని అంటుంది. అప్పుడు మంజు, అది కాదు వర్ష, నా కోసం ప్లీజ్ ఒకసారి అతని ఫోటో చూపించవా అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది. అప్పుడు వర్ష, అతని ఫోటో నా దగ్గర లేదు, మేం విడిపోగానే మా ఇద్దరి జ్ఞాపకాలు ఎవరి దగ్గర ఉండకూడదని అప్పుడే మా దగ్గర ఉన్నటువంటి జ్ఞాపకాలు అన్నీ కూడా ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు అడిగితే నా దగ్గర ఎక్కడుంటాయి, నా దగ్గర లేవు అని చెప్పి బుకాయిస్తుంది. అప్పుడు మంజు, అది కాదు వర్ష, ఒక్కసారి, ఒకే ఒక్కసారి నా కోసం ప్లీజ్ చూడవా ప్లీజ్ అని అడుగుతుంది. కానీ వర్ష మాత్రం మంజు చెప్పేది వినకుండా, మంజు ప్లీజ్, ఇప్పుడిప్పుడే ఆ చేదు జ్ఞాపకాల నుండి కొంచెం బయటకు వస్తున్నా, మళ్ళీ నువ్వు ఇప్పుడు అవి గుర్తుకు చేసి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అని చెప్పి రూమ్కి వెళ్తుంది. అప్పుడు మంజు, చా, మంచి ఛాన్స్ మిస్ అయింది, ఇప్పుడు కాకున్నా ఇంకెప్పుడైనా ఎలాగైనా వీళ్ళిద్దరికీ ముందు తెలుసో లేదో, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందో లేదో తెలుసుకోవాలి, తెలుసుకుంటా, కరెక్ట్ టైం చూసి అన్నీ తెలుసుకుంటా అనుకుంటుంది. ఇక ఇక్కడ విశ్వ వర్ష దగ్గర నుంచి ఇంటికి వచ్చి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాడు. అప్పుడే విశ్వ వాళ్ళ
మేనత్త భర్త అయిన మధుమోహన్ గారు విశ్వ అని గట్టిగా పిలుస్తాడు. దాంతో ఇంట్లో ఉన్న అందరూ కూడా బయటకు వస్తారు. అప్పుడు మెట్లెక్కుతున్న విశ్వ కూడా ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ అందరూ ఉండడంతో అందులో విశ్వ అమ్మగారు సుధా గారు, ఏంటన్నయ్యా అలా అరిచారు, ఏమైంది, ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు మధుమోహన్, ఏం జరిగిందని అంత చిన్నగా అడుగుతున్నావేంటి చెల్లెమ్మ, అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఒక్కరైనా పట్టించుకుంటున్నారా అని అంటాడు. అప్పుడు సుధా గారు, ఇప్పుడు ఆఫీస్లో అంతగా ఏం జరిగిందన్నయ్య, అయినా మన విశ్వ ఆఫీస్ని బాగానే చూసుకుంటున్నాడుగా, ఇప్పుడు ఆఫీస్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇలా విశ్వ మీద అరవడానికి కారణం ఏంటి అని అడుగుతారు. అప్పుడు మధుసూదన్, ఆఫీస్కి వచ్చిన ప్రాబ్లం కాదు చెల్లెమ్మ, ఆఫీస్లో వచ్చిన ప్రాబ్లం ఇది అని అంటాడు. అప్పుడు సుధా గారు, ఆఫీస్లో ఏం ప్రాబ్లం అన్నయ్య అని అడుగుతారు. అప్పుడు మధుమోహన్, మన మేనేజర్ వినోద్ ఉన్నాడుగా, హా అవును, ఇప్పుడు అతనికి ఏమైంది, అతన్ని ఆఫీస్లో నుంచి తీసేశారు అని చెప్తాడు. అప్పుడు సుధా గారు, ఏంటన్నయ్యా నువ్వనేది, మన మేనేజర్ని తీసేయడం ఏంటి అని అంటారు. అప్పుడు మధుమోహన్, హా అవును చెల్లెమ్మ, మన మేనేజర్ని అసలు తీసేయడానికి అతను చేసిన అంత పెద్ద తప్పేంటి, అసలు అతన్ని ఎందుకు తీసేశారో తెలుసుకోవడానికి ఇప్పుడు విశ్వను ఆపాను చెల్లమ్మ, అయినా ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా అలా ఎలా తీసేస్తారు, అతను ఎంతో నమ్మకమైన మనిషి, అలాగే నాకు కావాల్సిన మనిషి అతను అని కోపంగా అంటాడు. అప్పుడు సుధా గారు, మీరేం టెన్షన్ పడకండి అన్నయ్య, నేను విశ్వని అడిగి అసలేం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్తుంది. అప్పుడు విశ్వ, స్టాప్ ఇట్ ఆల్ ఆఫ్ యూ అని గంభీరంగా అంటాడు. దాంతో మాట్లాడుతున్న అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. అప్పుడు విశ్వ, అసలేం జరుగుతుంది ఇక్కడ, ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక చేపల మార్కెట్ అనుకుంటున్నారా, అసలు ఈ నాన్సెన్స్ అంతా ఏంటి అని కోపంగా అంటాడు. అప్పుడు సుధా గారు విశ్వ దగ్గరికి వచ్చి, కోపడక్కన్నా, అసలేం జరిగిందో కొంచెం వివరంగా చెప్పు కన్నా అని అంటారు. అప్పుడు విశ్వ, ఏమమ్మీ నీకు నా మీద, నా డిసిషన్స్ మీద నమ్మకం లేదా అని అడుగుతాడు. అప్పుడు సుధా గారు, అది కాదు కన్నా, ఈ లోకంలో నేనెవరినైనా ఎక్కువగా నమ్ముతానంటే అది నా కన్నాని మాత్రమే, నీకు తెలియదా అని అంటారు. అప్పుడు విశ్వ, మరేంటి మమ్మీ ఇది, ఈ డిస్కషన్ అంతా ఏంటి, నా మీద అంత నమ్మకం ఉన్నప్పుడు నేనేది చేసినా ఏం చేసినా ఇక అడగడం ఎందుకు అని అంటాడు. అప్పుడు విశ్వ తమ్ముడైన వినయ్, అది కాదన్నయ్య, అంత సడన్గా మన మేనేజర్ని ఎందుకు తీయాల్సి వచ్చిందో అని ఇంకా ఏదో అనేలోపు విశ్వ ఒక చూపు చూస్తాడు. దాంతో వినయ్ సైలెంట్ అయిపోతాడు. అప్పుడు సుధా గారు, రే వినయ్, అప్పుడే అన్నయ్యని అడిగేంత పెద్దవాడివి అయిపోయావా, ఎవరితో మాట్లాడుతున్నావో చూసి మాట్లాడు అని అంటారు. అప్పుడు వినయ్, సారీ మమ్మీ అని చెప్తాడు. అప్పుడు సుధా గారు, నాకు కాదు అన్నయ్యకు చెప్పు అని అంటారు. అప్పుడు వినయ్, సారీ అన్నయ్య అని చెప్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.